ఈ రోజు నెల్లూరులో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కమిటీ సమావేశం జరిగింది. పార్లమెంట్ అధ్యక్షులు బీద రవిచంద్ర యాదవ్, మంత్రివర్యులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్తో కలిసి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రస్తుతం ఓటర్ జాబితాలకు సంబంధించి జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై కూటమి పార్టీల నేతలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచించారు. కందుకూరు నియోజకవర్గానికి చెందిన పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, అధికార ప్రతినిధి చెదలవాడ కొండయ్య, కార్యనిర్వహణ కార్యదర్శి షేక్ రూబీ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు సభ ప్రోగ్రాం మీద అందరూ కూడా పెద్దలందరూ కూడా డిస్కషన్ చేయడం, మీ సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే బిఎల్ఓలు పెద్దల మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు, పార్లమెంట్ అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారికి బిఎల్ఓలు చాలా మంది విఆర్ఏ లెవెల్ నుంచి విఆర్ఓ అయిన వాళ్ళకి కనీసం మినిమం నాలెడ్జ్ కూడా ఎట్లా ఫామ్ ఫిల్అప్ చేయాలనే కూడా తెలియని పరిస్థితుంది. వాళ్ళ మీద ప్రెజర్ పెట్టినా కూడా వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ వ్యవస్థ స్లోగా నడవడానికి ముఖ్య కారణం అదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా పెద్దలు దీన్ని పర్సనల్ గా తీసుకొని గౌరవ కలెక్టర్కి అక్కడ ఉండే ఆర్డీఓలకి ఎంఆర్ఓలకి దీని మీద కొంచెం వాళ్ళు కూడా విషయం పాస్ చేస్తే ఈ కార్యక్రమం ముందుకు పోతుందని చెప్పి ముఖ్యంగా ముందు మన పార్టీ సోదరుడు సురేష్ గారు చెప్పినట్లు ఎవరైతే ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మేమైతే కంపల్సరీగా టెలికాన్ఫరెన్స్ లో చెప్తా ఉన్నాం, గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఓన్లీ బిఎల్ఎల్ మీద వదిలేసి మీరు మా పట్టణం కాదు వాళ్ళు చేస్తారనే ఆలోచనతో పోవద్దు. కంపల్సరీగా మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయితే ఈ కార్యక్రమం ముందుకు పోతుందని చెప్పి ఇప్పుడు మానిటరింగ్ చేస్తా ఉన్నాం. మాది కూడా ఉన్న నియోజకవర్గంలో బాగానే చేస్తా ఉన్నారు మా వాళ్ళు కూడా. మనం ఫస్ట్ తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన, బీజేపీ మన కూటమి పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లని 99% మనం మళ్ళా డిజిటలైజ్ చేసుకుంటేనే రేపు మళ్ళా మనం అందరం కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి లోకల్ బాడీస్ కానీ ఆ తర్వాత వచ్చేయచ్చు. ఈసారి మళ్ళా ఓటు చేర్చాలంటే ఈసారి అనేక షరతులు ఉంటాయి. మళ్ళా ఒకసారి వచ్చిన ఓట్లు మళ్ళీ రెండోసారి తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటుంది కాబట్టి ఫస్ట్ మన కూటమి ఓట్లని ఫస్ట్ ప్రయారిటీలో తీసుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోకపోతే మన పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.